ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఈ 4th ఇయర్ వరకు మొన్న మీరు 4-1 బీటెక్ బీఫార్మసీ చూసుకున్నా బీటెక్ బీఫార్మసీ ఒకేసారి జరిగాయి. ఇక సెకండ్ ఇయరు, థర్డ్ ఇయరు, ఫస్ట్ ఇయరు ఇవన్నీ కూడా బీఫార్మసీ ఎగ్జామ్స్ బీఫార్మసీకి, బీటెక్ ఎగ్జామ్స్ బీటెక్కి జరుగుతున్నాయి అన్నమాట. అదే పందాలోకి మనం వెళ్ళదు అనుకున్న 4-2 బీటెక్ బీఫార్మసీ కూడా వెళ్ళింది. 4-2 బీటెక్ ఎగ్జామ్స్ ఒకసారి, 4-2 బీఫార్మసీ ఎగ్జామ్స్ ఒకసారి. దానికి కారణం అకాడమిక్ క్యాలెండర్ చేంజ్ చేశారు బీటెక్ వాళ్ళకు. అయితే జూలై ఎండింగ్ నుంచి ఆగస్టులోకి జరగాల్సిన బీటెక్ ఎగ్జామ్స్ ఇంకా ఫ్రంట్కు పంపించారు, ముందుకు పంపించారు. 24th జూన్ నుంచి 30 జూన్ వరకు ఈ బీటెక్ ఎగ్జామ్స్ 4-2 కండక్ట్ చేస్తారు. మరి వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ లేవా? మరి బీఫార్మసీ పరిస్థితి ఏంటి? వీటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తిరిగి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో పెడితే ఏంట్రా అంటే, మీకు ఎగ్జామ్స్ ముందుకు వచ్చినాయి. అయితే మీరందరూ ఇప్పుడు ప్రాజెక్ట్లో ఉన్నారు. నాకు తెలిసి మీ అందరికి కూడా సెలవులు కన్సిడరేషన్ పక్కన పెడితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. కాకపోతే క్లాస్ వర్క్ జరుగుతుంది. అయితే సమ్మర్ హాలిడేస్ అనేవి మాత్రం ఖచ్చితంగా అయితే మేలో ఏదైతే డేట్ మనం అనుకున్నామో ఆ డేట్కి ఉంటాయి. మీరు దాని గురించి గాబరా పడాల్సిన పనిలా. ముందుకు జరపడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ బీఫార్మసీ 2 ఒకేసారి అంటే పేపర్ వాల్యుయేషన్ అది కూడా సెట్స్ టైం కాబట్టి బాగా డిలే అవుతున్నాయి. అదొకసారి ఇదొకసారి పెట్టడం బెటర్ అని చెప్పేసి ఈ ఆలోచనతో వీళ్ళు ముందుకు జరిపినట్టున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చూసుకుంటే అదే జరిగింది. అయితే బీఫార్మసీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే, ఇంతకుముందు జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఎలా ఉన్నాయో బీఫార్మసీ అలాగే ఉంటాయి. ఇప్పుడు నుంచి ఈ 4-2 బీటెక్ బీఫార్మసీ వచ్చేసరికి అడ్వాన్స్ అప్లీ కూడా మీకు వాళ్ళకు కలిపి అయితే నాకు తెలిసి ఉండవు. అకాడమిక్ క్యాలెండర్ మొత్తం చేంజ్ చేశారు. మిడ్ కూడా ఉంది కానీ మిడ్ చెప్పలేదు. ఓవరాల్గా అయితే దానికి కారణం ఇదనమాట. మరి ప్రాజెక్టు ఏంటి పరిస్థితి అంటే, ప్రాజెక్టు మీరు భయపడాల్సిన పనులు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అవ్వని వాళ్ళు ఉంటే అప్పుడు కూడా వైవా వయసు అది కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఈలోపు సెమినార్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తారు. ఓకేనా? ఓవరాల్గా అయితే ఇదండి.